బ్యాక్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. మిట్టా నరసయ్య గారు, ఏంటి మొత్తంగా అధికార దుర్వినియోగం చేస్తున్నారు, ఆత్మహత్యలకు పురిగొల్పుతున్నారు, ఇక గెలవని అర్థమైపోయింది, అందుకే ఇటువంటి చర్యలకు పాల్పడుతూ ఉన్నారు. మొత్తంగా ముఖ్యమంత్రి సాక్షాత్తు మంత్రులపై ఒత్తిడి తేవడంతో ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయని చెప్పి ప్రధాన ప్రతిపక్షాల నుంచి మీపై వినిపిస్తున్న విమర్శ. సో ఎలా చూస్తున్నారు ఈ మక్తల్ ఘటన, అసలు ఏం జరుగుతోంది? వాయిస్ క్లియర్ ఉందా సార్? యా ప్లీజ్ కంటిన్యూ సార్. ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు, వ్యూవర్స్ కు నమస్కారం. అదేవిధంగా ఆ మక్తల్ 6వ వార్డు మెంబర్ మహాదేవప్ప సూసైడ్ చేసుకుని చనిపోయిన ఫ్యామిలీకి కూడా నేను ప్రగాఢ సానుభూతి తెలియజేస్తా ఉన్నాను. ఈ పార్టీలు ఏదైనా మనిషే కాబట్టి వారికి కూడా నేను సానుభూతి వ్యక్తం చేస్తాను. కీలకమైన విషయం ఏంటంటే, మహాదేవప్ప సూసైడ్ చేసుకొని చనిపోతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏదో చేసిరు అనే రకంగా ప్రతిపక్షాలు ఆరోపణ చేస్తా ఉన్నాయి. నాకేమనిపిస్తుంది అంటే, అనకుండా తన పిల్లలను తానే తిన్నట్టు, త్రాస్పాము తన పిల్లలను తానే తిన్నట్టు వీళ్ళు ప్రెషర్ చేసి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వాళ్ళు ప్రెషర్ గెలవాలి, నువ్వు ఇది చేయాలి, అది చేయాలి, లేకపోతే టికెట్ ఏం తీసుకున్నావు అన్న ఈ రకంగా ప్రెషర్ చేసి వాళ్ళు సూసైడ్ చేసేదాకా వాళ్ళని వదిలిపెట్టలేదు. కేసు పెట్టవలసింది రామచంద్రరావు గారి మీద, డీకే అరుణ మీద పెట్టాలి ఫస్ట్. అసలు మీరు ఆ కుటుంబ సభ్యులు అతని భార్య వచ్చి ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామంటేనే ఎందుకు నమోదు చేసుకోలేదు? కూతురు వచ్చి అడిగిన వరకు ఎందుకు చేసుకోలేకపోయారు? ఆగండి. అరే మీరు మాట్లాడినప్పుడు మీరు వెంకటరెడ్డి గారు ప్లీజ్. వెంకటరెడ్డి గారు నేను ప్రశ్నించాను. వెంకటరెడ్డి గారు ప్లీజ్ ఆన్సర్ తీసుకుంటాం. వెంకటరెడ్డి గారు ప్లీజ్ కోఆపరేట్. వెంకటరెడ్డి గారు ప్లీజ్. వెంకటరెడ్డి గారు ఏం చెప్పింది? ప్లీజ్ వెంకటరెడ్డి గారు ప్లీజ్. వెంకటరెడ్డి గారు వాయిస్ తీసుకుందాం. వెంకటరెడ్డి గారు ప్లీజ్. వెంకటరెడ్డి గారు డిబేట్ కంటిన్యూ చేద్దాం. ప్లీజ్ హోల్డ్. నేను మీకు టైం ఇస్తాను. వెంకటరెడ్డి గారు ప్లీజ్ కోఆపరేట్. వెంకటరెడ్డి గారు ప్లీజ్ కోఆపరేట్. వెంకటరెడ్డి గారు ప్లీజ్ కోఆపరేట్. వెంకటరెడ్డి గారు ప్లీజ్ హోల్డ్. వెంకటరెడ్డి గారు ప్లీజ్ హోల్డ్. మీరు పెద్దలు వెంకటరెడ్డి గారు ప్లీజ్ కోఆపరేట్ చేయాలి. మీరు ప్లీజ్ వెంకటరెడ్డి గారు కోఆపరేట్ చేయాలి. మీరు వెంకటరెడ్డి గారు ప్లీజ్. వెంకటరెడ్డి గారు నా వాయిస్ వినపడుతుందా మీకు? వెంకటరెడ్డి గారు ప్లీజ్ కోఆపరేట్. వెంకటరెడ్డి గారు ఇక్కడ మీ ఇద్దరు తిట్టుకోవడానికి కాదు డిబేట్ చేపట్టింది. నిజాలు ప్రజలకు తెలియాలని డిబేట్ చేపట్టాం. దయచేసి కోఆపరేట్ చేయండి నరసయ్య గౌడ్ గారు అండ్ వెంకటరెడ్డి గారు ప్లీజ్. నరసయ్య గౌడ్ గారు కంటిన్యూ. నేను ఏమంటున్నా, ఫస్ట్ ఈ విషయాలు వాళ్ళ ఫోను దాన్ని సీజ్ చేయాలి. ఈ ఇద్దరి మీద, రామచంద్రరావు అక్కడ డీకే అరుణ మీద కేసు పెట్టాలి, ఫోన్ సీజ్ చేయాలి. దాని మీద విచారణ జరిగితే మహాదేవప్పకు న్యాయం జరుగుతుంది తప్ప వీళ్ళు చెప్పే రాజకీయ అబద్ధాలు, ఈ శవాల మీద పేలాలు ఏరుకొని ఏదో 1-2 గెలుద్దామని ఈ రాజకీయ ఆరోపణలు చేస్తుంది చూడు, దీన్ని నేను ఖండిస్తున్నా. ఎందుకంటే ఈ రాజకీయ మహాదేవప్ప ఒక సీట్ల 6వ వార్డుల ఆయన ఉంటే మాకు వచ్చిన నష్టం ఏంటంటే, మేము ప్రెజర్ చేస్తే వాళ్ళ మంత్రుల దగ్గరికి పోవాలి, వాళ్ళ ఎమ్మెల్యేల దగ్గరికి పోవాలి, ఎంపీల దగ్గరికి పోవాలి. ఆయన ఎందుకు సూసైడ్ చేసుకుంటాడండి? వీళ్ళే ప్రెజర్ చేసిరు. వీళ్ళు ఏం చేసిరో తెలియాలంటే విచారణ సవ్యంగా జరగాలి. వీళ్ళు రాజకీయ ఆరోపణలు చేస్తా ఉన్నారు. నేను అంటున్నా, ఒక్క సీట్లో మక్తల్లో 6వ వార్డులో మహాదేవప్ప చనిపోవడానికి కారణం కాంగ్రెస్ ఎందుకైతుందండి? నేనంటే కాంగ్రెస్ ఒకవేళ వాళ్ళకి ప్రెజర్ చేస్తే బండి సంజయ్ దగ్గర పోవాలి, కిషన్ రెడ్డి దగ్గర పోవాలి, దగ్గర పోవాలి, ఒకవేళ ధర్నా చేయాలి. అదేమి లేవు. సూసైడ్ చేసుకున్నట్టే నాకే అనుమానంగా ఉంది. కాబట్టి నేను ఏమంటున్నా, వీళ్ళిద్దరి మీద ఒక చిన్న సబ్మిషన్ కాంబోజ్ గారి నుంచి, ఒక చిన్న సబ్మిషన్ నరసయ్య గౌడ్ గారు వాళ్ళిద్దరి నుంచి ఒక చిన్న సబ్మిషన్ తీసుకుందాం. కాంబోజ్ గారు ఏంటి మీ సబ్మిషన్? మీరే మాట్లాడుతున్నారు కానీ ప్లీజ్ నరసయ్య గౌడ్ గారు కోఆపరేట్ చేయండి. ఏంటి మీ సబ్మిషన్ ఏంటి? వాళ్ళిద్దరు సబ్మిషన్ తీసుకోవాలి నేను, కాంబోజ్ గారిది, వెంకటరెడ్డి గారు. ఏమంటున్నాంటే
ఇన్ఫర్మేషన్ లేకుండా నేను ఆరోపణలు చేయొద్దు. నేను ఇప్పుడే మీకు లిస్ట్ పెడతా, మీకు ఫోన్ నెంబర్లు ఇస్తే ఎంక్వైరీ చేసుకోండి. ఎవరు చనిపోయినా కూడా ఆనర్ చేసిండు నర్సరీ, దానికి ఓకే అంటున్నా. కానీ బీజేపీ క్యాండిడేట్ మహాదేవప్ప 6వ వార్డులో ఒక ఎరకల క్యాండిడేట్ చనిపోవడానికి కారణం ఎవరో ప్రజలకు తెలుసు, ఆమె వ్యవస్థకు తెలుసు. దాని మీద మాట్లాడాలి కానీ రివర్స్ గా మాట్లాడుతుండూ. నేను సారీ, ఐఎమ్ వెరీ సారీ. దీన్ని మీరు మళ్ళీ రీపరిశీలన చేయాలి. యా రైట్ రైట్. వెంకటరెడ్డి గారు మీ సబ్మిషన్ నేను ఏమంటున్నా, ఇప్పుడు నర్సయ్య గారికి యా తల తోక లేకుండా మాట్లాడుతుండండి. తల తోక లేకుండా మాట్లాడుతుండే ఎందుకంటున్నా అంటే, నేను మ్మ్. ఆ ఫోన్ పోలీస్ వాళ్ళ కంట్రోల్ ఉందండి. మ్మ్. ఫోన్ సీజ్ చేయాలంట, మ్మ్. పోలీస్ వాళ్ళ కంట్రోల్ ఉంది. మ్మ్. ఆమె ఇప్పుడు ఒక భర్త చనిపోయినప్పుడు మ్మ్. అనుమానం ఉన్నది, చెప్పాల్సింది ఎవరండి? మ్మ్. భార్య, పిల్లలు, కుటుంబ సభ్యులు చెప్పాలి. Yes. దానికి కాదని మాట్లాడుతున్నాడు ఇతనా అంటే ఇతనికి తెలుసా ఏం జరిగిందని అక్కడ? మ్మ్. మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోండి, మ్మ్. మ్మ్. కనీసము సానుభూతి చెప్పి ఎంక్వైరీ జరగాల, దర్యాప్తు జరగాల, మ్మ్. శిక్ష పడాలా నేరస్తులకు అని చెప్తే మీకు కనీసం కొన్ని ఓట్లన్నా పడతాయి. Yes. మీరు మాట్లాడేది ఏంది? మొత్తం ఇవాళ యా అవమానం రైట్ చేస్తున్నారు ఆ రైట్ కుటుంబాన్ని. రైట్ రైట్ రైట్. అమ్మదాన్ని మీ కుటుంబం సబ్మిషన్ చేస్తున్నారు. అయిపోయింది. మీ సబ్మిషన్ మళ్ళీ టైం ఇస్తాను. యా నర్సయ్య గౌడ్ గారు ఏం ఆన్సర్ చేస్తారు? సార్ నేను ఏమంటున్నా వాళ్ళు రాజకీయ వ్యభిచారం చేస్తున్నారు ఈ మాటలు మాట్లాడి. నేను ఏమంటున్నా, మ్మ్. ఫోన్ సీజ్ చేసి మ్మ్. విచారణ జరపాలి. మ్మ్. ఎవరు బయటకు వస్తారో వాళ్ళు తెలియాలి. నేను అంటున్నాను ఒకటే సార్, వెరీ సింపుల్, ఒక సామాన్యునికి అర్థమయ్యే విషయం నేను చెప్తున్నా. మ్మ్. భారతీయ జనతా పార్టీ ఒక మున్సిపల్ అంటే దాంట్లో కౌన్సిలర్ మీద ఒక కాంగ్రెస్ పార్టీ ఎందుకు చేస్తుంది? రెండో విషయం ఏంటంటే, రిజైన్ చేస్తే వీళ్ళే ధర్నా చేయాలి, వీళ్ళ మంత్రుల దగ్గర పోవాలి, ఎమ్మెల్యేలు ఎంపీల దగ్గర పోవాలి. మ్మ్. అట్లాంటి ఆలోచన లేదు, అట్లాంటి విషయాలే బయటికి రాలేదు. వీళ్ళు కేవలం వాళ్ళని ప్రెజర్ చేసి ఆయన చంపుకొని ఆయనే శవం మీద వీళ్ళు ఓట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళు వాళ్ళ ఉల్ట మాట్లాడి నన్నే అంటున్నారు, నేను అడుగులుగా మాట్లాడుతున్నా, అడ్డగోలుగా మాట్లాడుతున్నా. అక్కడ ఎలక్షన్ వాయిదా పడ్డది. యా ఒక నిమిషం చెప్తా. అక్కడ ఎలక్షన్ వాయిదా పడ్డది. చిన్న సబ్మిషన్ ఏంటి అంతే. ఎలక్షన్ 6వ వార్డులో ఎలక్షన్ వాయిదా Yes. పడ్డది. మీరు చేసేది సబ్మిషన్లు ఇవ్వలు ఉంటాయా? మేము అక్కడ మాట్లాడదాం. పోలీస్ ఇస్తాను, ఆఫీసర్లు సార్, ఉంటారు, ఇస్తాను. పోలీస్ ఆఫీసర్లు ఉంటారు, ఒక వ్యవస్థ ఇస్తాను. ఉంటుంది. చర్చ- దాంట్లో కర్నూలు తీసుకోవాలి. ఇస్తాను జయరామ్ గారు, మీకు కూడా టైం ఇస్తా. యా ఎప్పుడో అయిపోయిన తర్వాత మొత్తం ప్లీజ్ జయరామ్ గారు జయరామ్ గారు ముగ్గురు నుంచి వాయిస్ తీసుకొని వస్తున్నాను. మీకు ఖచ్చితంగా మీ సమయం మీకుంటుంది. మీకు ఖచ్చితంగా మీ సమయం మీకుంటుంది. మీ సమయం మీకుంటుంది. మీరు ఇంటరప్ట్ చేస్తే మీకు వచ్చే సమయం తగ్గుతుంది. ప్లీజ్ నర్సయ్య గౌడ్ గారు. మేమెందుకని నాకు అర్థం కాదు. సార్ నేను ఏమంటున్నా, ఈ ముగ్గురికి పెద్ద హీరో నువ్వు చెప్పాలి. యా, అన్నిటికీ. మొత్తం ఈ ముగ్గురు విన్న తర్వాత మీ నుంచే కదా విశ్లేషణ రావాల్సింది. కంటిన్యూ. సార్ నేను ఏమంటే వీళ్ళు మధ్యాహ్నం వచ్చి నా వాయిస్ పోకుండా చేస్తున్నారు. నేను ఏమంటున్నా సార్, నేను ఫస్ట్ ఇది ఖండించిన, సానుభూతి వ్యక్తం చేసిన, మనిషే పార్టీ పక్క పెట్టేసి అని చెప్పిన క్లియర్ గా. రెండవది ఏంటంటే ఫోన్ సీజ్ చేసుకోమని చెప్పిన, విచారణ జరపాలి. ఇది జరిపినాక నేనేమంటున్నంటే, వీళ్ళు మా కాంగ్రెస్ పార్టీ మీద ఆయనకి మీద కేసు పెట్టాలి, ఈయన మీద కేసు పెట్టాలి అంటే ఒక రైట్. నేను రామచంద్రరావు గారి మీద, అరుణ మీద కేసు పెట్టాలంటే నేను రాంగ్. మరలా ఈ అంశం గురించి మాట్లాడదాం. మీకు టైం ఇస్తా నేను. ఒక నిమిషం నేను ఏమంటున్నంటే, భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ వాళ్ళిద్దరు కలిసి కట్టుగా రాజకీయ ఆరోపణలు చేస్తున్నారు. శవం మీద పేలాలు ఏరుకొని ఏదో 4 ఓట్లు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్పితే ఇందులో వాస్తవం లేదు. విచారణ జరుగుతుంది. విచారణ జరిగిన తర్వాత దోషులు ఎవరు బయటకు వస్తుంది కదా. మళ్ళీ మీకు టైం ఇస్తాను. జయరామ్ గారు మొత్తంగా చూస్తున్నా.